సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని దొడ్బలాపూర్లో ఉన్నటువంటి ఏబిఎం ఫంక్షన్ హాల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది కోర్ట్ రోడ్. సో ఇది రోజీపూర్లో ఉన్నటువంటిది ఈ కోర్ట్ రోడ్. సో పక్కనే మనకి మెయిన్ రోడ్ పక్కనే మనకు ఫంక్షన్ హాల్ అనేటువంటిది ఇలా కనిపిస్తుంది. సో ఫంక్షన్ హాల్ అటు పక్కన చిన్నపాటి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. సో ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్ళడానికి ఇది మనకు రూట్. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది సో ఫంక్షన్ హాల్. సో ఇక్కడ మనకు ఇక్కడ టెంకాయ చెట్టు అడ్డంగా ఉంది. సో మన ఫంక్షన్ హాల్ టోటల్గా మనకు 3 లేయర్స్గా ఉంటుంది. సో సెంటర్లో మనకు ఫంక్షన్ హాల్లో మనకు ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఇది మనకి పార్కింగ్ ప్లేస్. సో వెహికల్స్ ఇక్కడ పార్క్ చేయడానికి సఫిషియెంట్ స్పేస్ కూడా ఉంది. సో మన దాదాపు 10 నుంచి 15 కార్ల వరకు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. సో ఆటోలు అయితే నేరుగా మనకి ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తాయి. సో స్టార్టింగ్లో మనకి ఇలా 2 చెట్లు ఉన్నాయి. తర్వాత పైనకి వెళ్ళడానికి మనకి ఇలా స్టెప్స్ ఉన్నాయి. సో స్టెప్స్ దాటుకొని మనం అలా పైనకి వెళ్తే సో మనకి సెంటర్లో సో మెయిన్ ఫంక్షన్ హాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనకు అన్ని రకాల ఫంక్షన్స్ హాల్ కూడా మనకి ఫంక్షన్ హాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో స్టార్టింగ్లో డెకరేషన్ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో లోపలికి వెళ్తే సో మనకి ఇలాగా వ్యూ అనేది ఇలా ఉంటుంది. సో టోటల్గా సో సిట్టింగ్స్కి చైర్లు వేసి ఉంటారు. సో స్ట్రైట్ ఎదురుగా మనకి ఆ స్టేజ్ అనేటువంటిది ఉంటుంది. సో స్టేజ్ డెకరేషన్ అంతా కూడా మనకి వీలే చేస్తారు. సో అమౌంట్ పర్టికులర్ ఇంత అని తీసుకుంటారు. సో అక్కడ చూడండి, సో అక్కడ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. సో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనకు కిందికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి, అలాగే పైనకి వెళ్ళడానికి కూడా సో స్టెప్స్ ఉన్నాయి. సో ఇలాగ మనకు మెయిన్ సెంటర్లో నుంచి సో ఇలాగ పైనకి కనుక వెళ్తే అక్కడ మరి ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాంటిది ఉంటుంది. ఇక్కడ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని తయారు చేయడానికి సో దీన్ని వాడుకుంటారు జనరల్గా. సో ఇక్కడ మనకు అవైలబుల్ చైర్లు కూడా ఉంటాయి. సో అక్కడ చిన్నపాటి స్టేజ్ ఉంది చూడండి. సో అక్కడ కూడా మనం ఏదైనా చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవచ్చు. సైడ్లో ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్ పక్కన లెట్రిన్ బాత్రూమ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనకి ఫంక్షన్ హాల్ అనేటువంటిది పైనుంచి చూస్తే సో ఇలా కనిపిస్తుంటుంది వ్యూ అనేది. టోటల్గా మనకి ఫంక్షన్ హాల్ కనిపిస్తుంటుంది. తర్వాత సో మనం ఇలాగే స్టెప్స్ వెంబడి సో కిందికి వెళ్ళిన సో పూర్తి డెడ్ ఎండ్ కనుక వెళ్ళిపోతే సో పైనుంచి మనకు సో కిందికి వెళ్తే లాస్ట్లో మనకి కిచెన్లోకి వెళ్తాం. సో ఇది డైనింగ్ హాల్ అనమాట. సో డైనింగ్ హాల్ మనకు చూడడానికి ఇలా ఉంటుంది. సో బయట నుంచి మనకు ఫంక్షన్ హాల్ సైడ్ వ్యూ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో చూడడానికి బయట నుంచి హాల్ అయితే చాలా బాగుంది. సో నో ప్రాబ్లం. సో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి జనాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు. సో ఎంత పార్కింగ్ ప్లేస్ ప్లస్ ఎంట్రన్స్లో సో మనకి ఇదాకా ఉంటుంది. సో డైనింగ్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఇంకా చైర్ నీట్గా వేయాల. సో డైనింగ్ రూమ్లోనే మనకి ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంది. తర్వాత ఒక సింగిల్ రూమ్ అనేటువంటిది ఉంటుంది. సో డైనింగ్ రూమ్ నుంచి సో పైనకి వెళ్ళడానికి సో బోత్ సైడ్ మనకు స్టెప్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇక్కడ సెంటర్లో మనకి ఫుడ్ అనేదంతా ఇక్కడ రెడీ చేసి ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సప్లై చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి సో మన బోత్ సైడ్స్ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. తర్వాత హ్యాండ్ వాష్కి సో బయట పక్కన సో కుళాయిలు ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే కొంచెం డైరెక్ట్గా ఉంటుంది. ఇది సో వర్షం పోతే కొంచెం దారుణంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూడండి, సో మెయిన్ రోడ్ అనేటువంటిది మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సెంటర్ తగలకుండా వెహికల్స్ కూడా మనం పార్క్ చేసుకోవచ్చు, వీలర్స్ అన్నీ కూడా. సో స్పేస్ అయితే బాగానే ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు సో డైనింగ్ హాల్ అనేటువంటిది ఇలా కనిపిస్తుంటుంది. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా అన్నమాట. సో వెహికల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంటుంది. సో ఎంట్రన్స్ ఇలాగ ఉంటుంది మనకి. సో టోటల్గా మనకి ఇది సో ఫంక్షన్ హాల్ గురించి సో నో ప్రాబ్లం. మనకు ఒక మిడిల్ క్లాస్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. సో మరీ అంత రిచ్గా ఏం కాకుండా సో మరీ అంత లోగా కాకుండా సో మీడియం రేంజ్లో ఉన్నటువంటి పీపుల్స్కి సో ఈ ఫంక్షన్ హాల్ అనేటువంటిది బాగా సరిపోతుంది. సో మీరు కనుక ఈ ఫంక్షన్ హాల్ని ఎప్పుడు విజిట్ చేయకపోతే సో ఏదైనా ఫంక్షన్స్ పడిన ఒకసారి చూడండి. నేను చేసిన వీడియో మీకు సో చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. బాయ్.